హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మీద ఒట్టే. సర్లేండి, కోప్పడకండి, సరదాగా అన్నాను. కానీ లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి, ఫస్ట్ ఆన్ ఇంటర్నెట్ అయితే ఉంటాయి. కాబట్టి అవి కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద సినిమా ఇచ్చిన ఊపులో అయితే ఉన్నారు. నిజంగా గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత పెద్ద సినిమా మొత్తం ఫ్యాండమ్ కి ఊపిరి పోసిందనే చెప్పాలి. అయితే ఈ పెద్ద సినిమాని ఒక్కొక్క ఫ్యాన్ ఎన్నిసార్లు చూసారో వాళ్ళకే తెలియాలి. అయితే ఈ పెద్ద సినిమాని మీ ఫ్యామిలీస్ తో కలిసి మరొకసారి చూడాలనుకుంటున్నారా? ఈసారి థియేటర్ కి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు, సినిమానే మీ ఇంటికి అయితే వస్తుంది. అంటే పెద్ద సినిమా యొక్క ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫామ్ అయిపోయింది. జూలై 9న, అంటే ఎల్లుండే. ఈరోజు జూలై 7th, రేపు 8th, ఎల్లుండి 9th పెద్దిగాడు నెట్ఫ్లిక్స్ లోకి అయితే వచ్చేస్తున్నాడు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఈ 4 లాంగ్వేజెస్ లో సినిమా అయితే జూలై 9న నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ అవుతుంది. హిందీ కొద్దిగా టైం అయితే పట్టిద్ది అనమాట. కానీ ఈ 4 లాంగ్వేజెస్ లో ఓటీటీలోకి అయితే సినిమా అయితే వచ్చేస్తుంది. ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. ఇంక ఇది పక్కన పెడితే RC-17 సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అప్డేట్స్ ఇప్పుడప్పుడే రావు, వెయిట్ చేయొద్దు. వెయిట్ చేసి మీరు తర్వాత మళ్ళీ ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే అప్డేట్స్ రావు. ఎలా ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా స్క్రిప్ట్ వర్కే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దసరాకి ఒక కొలిక్ అయితే వస్తుంది, అంటే ఒక ఫుల్ నేరేషన్ని సుకుమార్ గారు రామ్ చరణ్ గారికి అయితే ఇస్తారు. 2 స్టోరీలు అయితే డెవలప్ చేస్తున్నారు. దాంట్లో ఏది నచ్చితే అది రామ్ చరణ్ గారు అయితే చేస్తారు. మ్యాక్సిమం ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికే దసరా అయిపోవాలి. అన్నీ బాగా జరిగితే డిసెంబర్ లోపు పూజా కార్యక్రమంతో ఆ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. లేకపోతే ఇంకొద్దిగా లేట్ అయితే అయింది. అయితే లేటెస్ట్గా ఈ సినిమాలో హీరోయిన్గా కీరా అద్వానీ గారిని కన్సిడర్ చేస్తున్నారు అనే న్యూస్ కూడా బయటకు అయితే వచ్చింది. కానీ దాంట్లో నిజమైతే లేదు, ఎందుకంటే ఇంకా స్క్రిప్ట్ వర్కే కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి హీరోయిన్ని ఎలా ఫైనల్ చేస్తారు? అందులోనూ కీరా అద్వానీ గారు రామ్ చరణ్ గారి కాంబో ఒక ఫ్లాప్ కాంబినేషన్ అనమాట. అఫ్ కోర్స్ ఆ పేరు బాగున్నప్పటికీ, ఫ్యాన్స్ ఫేవరెట్ అయినప్పటికీ, వినయ విద్యారామ కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, అనుకున్నంత స్థాయిలో హిట్లు అయితే అవ్వలేదు. అనుకున్నంత స్థాయి కాదులేండి, డిజాస్టర్లు అయితే అయ్యాయి. కాబట్టి ఆ కాంబోని నాకు తెలిసి రిపీట్ చెయ్యరని నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ రిపీట్ అయితే పక్కా ఫ్లాపా, అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. కానీ సర్లేండి, ఇంకా ఎక్కువగా మాట్లాడితే కీరా అద్వానీ గారి ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతారు. చూద్దాం, ఆ డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి కదా. అయితే ఈ సినిమాకి మేక్ ఓవర్ ఎలా ఉండబోతుంది, ఇదైతే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ లాగా అయితే మారింది. ఎందుకంటే పెద్ద సినిమా కోసం రామ్ చరణ్ గారు బల్కీగా అయితే తయారయ్యారు. కానీ లేటెస్ట్ రామ్ చరణ్ గారి పిక్ కనుక మీరు చూసుకుంటే, ఆయన అయితే నార్మల్ లీన్ బాడీలోకి అయితే వచ్చేసారు. కానీ ఆయన హెయిర్ మాత్రం అలాగే ఉంది, ఎటువంటి కటింగ్ అయితే ఆయన అయితే చేపించలేదు. కాబట్టి ఈ RC-17లో కూడా ఆ హెయిర్ ఈజ్ హెయిరింగ్, లాంగ్ హెయిర్ ఉంటుందా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఏదేమైనా సరే ఈ RC-17 అనేది ఒక కొత్త జానర్, దీంట్లో డౌట్ అయితే లేదు. రా అండ్ రస్టిక్ టైప్ విలేజ్ కమ్ స్టోరీ కమ్ ఈ మట్టి కథలో ఎలాంటి స్టోరీ అయితే కాదు, ఒక కొత్త జానర్తోనే వీళ్ళైతే వస్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ అప్డేట్స్ అయితే అనుకున్నంత ఫాస్ట్గా అయితే RC-17కి సంబంధించినవి అయితే రావు. నాకు తెలిసి సినిమాకి సంబంధించి మేజర్ అప్డేట్ బర్త్డేకే వస్తాయి, రామ్ చరణ్ గారి బర్త్డేకి. నా బర్త్డే కాదు, మీ బర్త్డే కాదు. కాబట్టి ఫ్యాన్స్ ఎవరు కూడా ఈ అప్డేట్స్ గురించి అంత ఇదిగా వెయిట్ చేయొద్దు. కానీ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. మరి అదనమాట మ్యాటర్. పెద్ద సినిమాకి సంబంధించిన అప్డేట్, RC-17కి సంబంధించిన అప్డేట్. ఇంక ఇప్పుడు మనం మెగా 158 మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే బాబీ కొల్లి గారి డైరెక్షన్లో వస్తున్న సినిమా గురించి మనం మాట్లాడుకుంటే, ఈరోజు ఒక అద్భుతమైన ఫైట్ సీన్ అయితే వాళ్ళైతే షూటింగ్ అయితే చేస్తున్నారు. అంటే చాలా మంది ఫైటర్స్ అయితే ఉన్నారు ఆ ఫైట్లో. రామ్ లక్ష్మణ్ గారు ఆ ఫైట్ని అయితే కొరియోగ్రఫీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ సినిమా జోనర్ మాస్, ఓరం మాస్. అంటే మన చిరంజీవి గారిని ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ టైప్ రోల్లో అయితే చూడబోతున్నాం. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో అయితే ఆయన అయితే కనపడబోతున్నారు. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ మెగా 158 సినిమా ఆ వాల్తేరు వీరయ్య క్రియేట్ చేసిన హిస్టీరియా కంటే డబుల్ హిస్టీరియా అయితే క్రియేట్ చేయబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఈ మెగా 158 సినిమా గురించి తమనన్న ఏమన్నాడంటే, ఈ మెగా 158 ఒక చరిత్ర అంటూ ఒక గన్ సింబల్ అయితే పెట్టి తమనన్న అయితే ఒక ట్వీట్ అయితే వేశాడు.
అంటే తమనన్న పనిచేసే ప్రతి సినిమాకి కూడా ఆయన అయితే ఇలా హైప్ అవుతాడు, మనకైతే హైప్ ఎక్కిస్తాడు. కానీ నాకు ఇక్కడ నమ్మకం ఉన్నది బాబీ గారి పైన. ఖచ్చితంగా వాల్తేరు వీరయ్య లాంటి ఒక మెమరబుల్ సినిమానే మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ కి ఇస్తారని నేనైతే అనుకుంటున్నా. ఆ గన్నుకి అర్థం ఏంటో ఆగస్టు 22వ తారీఖున మీకైతే అర్థమైద్ది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆ రోజున ఈ సినిమాకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ అయితే మన ముందుకైతే వస్తుంది. ఆ రోజున షాక్ అవుతారు ప్రతి ఒక్కరూ కూడా. అది చిరంజీవి గారి లుక్ పరంగా కావచ్చు, ఆ ప్రపంచం పరంగా కావచ్చు. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా రెడీ అయిపోండి. మరి అదనమాట మ్యాటర్. మెగా 158 సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా అయితే జరుగుతుంది. పక్కా ప్లానింగ్ తో వాళ్ళైతే దిగారు. ఒక మాస్ ఎక్స్ట్రా వెగంజాతో మన ముందుకైతే వస్తారు. మరి ఈ న్యూస్లపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే చెప్పే కదా, ఖచ్చితంగా ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.